ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన మేరకు రాష్ట్ర భవిష్యత్తును అపురూపంగా తీర్చిదిద్దాలనుకున్న ఈ తరం నాయకుడు శ్రీ నారా లోకేష్ గారు, మన మంత్రివర్యులు ఐటీ హెచ్ఆర్డి మినిస్టర్, వారిని మాట్లాడవలసిందిగా ప్రార్థన. పవర్ఫుల్ లీడర్స్ మేక్ ప్లేసెస్ పవర్ఫుల్. భారతదేశాన్ని తిరుగులేని శక్తిగా మారుస్తున్న గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి, గౌరవ గవర్నర్ అబ్దుల్ నజీర్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, నాకు అన్న సమానమైన గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ అన్నకి, బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారికి, కర్నూలు జిల్లా ప్రజలకి నా హృదయపూర్వక నమస్కారాలు. పౌరుషాల గడ్డ ఉమ్మడి కర్నూలు జిల్లా. బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించారే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు, ముతుకూరు గౌడప్ప గారు జన్మించిన గొప్ప నేల ఉమ్మడి కర్నూలు జిల్లా. కర్నూలు జిల్లా ప్రజల రాజసం కొండారెడ్డి బుర్జు. మూడ్ ఆఫ్ ఇండియా మన నమో అంటే విక్టరీ. ఆయన ఏ కార్యక్రమం ప్రారంభించినా విజయమే. గుజరాత్ ముఖ్యమంత్రిగా, భారతదేశ ప్రధానమంత్రిగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. మన నమో. కड़ी मेहनत का कोई विकल्प नहीं है. देर इज नो सब्स्टिट्यूट फॉर हार्ड वर्क. 25 ఏళ్ల అధికారంలో ఉన్న మొదటి సంవత్సరం ఎలా పనిచేశారో ఇప్పటికీ అంతే కష్టపడుతున్నారు. మన నమో. గుజరాత్ ని ఒక పవర్ఫుల్ స్టేట్ గా మార్చింది మన నమో. ఇప్పుడు మన దేశాన్ని ఏకంగా సూపర్ పవర్ గా కూడా మార్చింది మన నమో. మీకు కొన్ని ఉదాహరణలు చెప్పాలి. మొదటిది పహల్గాం ఉగ్రవాదుల దాడి. గతంలో మన భూమిపై ఉగ్రవాదుల దాడి జరిగితే గత ప్రభుత్వాలు ఏకంగా యుఎన్ దగ్గరకో ఇతర దేశాల దగ్గరికి వెళ్ళి సహాయం అడిగేవారు. కానీ మన నమో రూటే వేరు. ఆయన కొట్టిన దెబ్బకి పాకిస్తాన్ దిమ్మ తిరిగింది. ఇంకొక ఉదాహరణ ట్యాక్స్. అమెరికా లాంటి దేశం ట్యాక్స్ పెంచితే పెద్ద పెద్ద దేశాలే వణికిపోయినాయి. కానీ మన నమో స్టైల్ ఏంటో తెలుసా? ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందర కాదు. ఆయన గుండె ధైర్యం ఏంటో తెలుసా? ఆత్మ నిర్భర్ భారత్. దట్ ఈజ్ మన నమో టు ద వరల్డ్. మన నమోకి దేశ ప్రజలంటే నమ్మకం, మనకి నమో అంటే నమ్మకం. దసరా, దీపావళి కలిసి ఒక్కసారి వస్తే ఎలా ఉంటుంది? అద్దరిపోతుంది. అలాంటి అద్భుతమైన పండుగనే సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్. అలాంటి సూపర్ పండుగ 140 కోట్ల ప్రజలకి అందించారు మన నమో. పేద మధ్య తరగతి ప్రజలపై పన్నుల భారం తగ్గించారు మన నమో. ట్యాక్సులు తగ్గించడం వల్ల ప్రతి పేద మధ్య తరగతి కుటుంబానికి ప్రతి ఏడా 20,000 రూపాయలు మిగులుతుంది. జీఎస్టీ తగ్గించాలని నిర్ణయం తీసుకున్నప్పుడు అధికారులు వెళ్ళి మన నమో గారిని కలిసి వేలాది కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోతుందని చెప్పారు. అప్పుడు ఆయన ఏం చెప్పారో తెలుసా? ప్రభుత్వానికి ఆదాయం తగ్గినా పర్వాలేదు, దేశానికి ప్రజలకి మంచి జరిగితే చాలు అని చెప్పారు. నిత్యావసరాలు, విద్య, వైద్యం, వ్యవసాయం, ఇలా పేద మధ్య తరగతి ప్రజలకు ఉపయోగపడే ప్రతి వస్తుపై జీఎస్టీ తగ్గించారు మన నమో. జీఎస్టీ తగ్గటం వల్ల దేశం మొత్తం ఈరోజు పండగ చేసుకునే పరిస్థితి. మరి మన నమోకి పండుగ ఏంటో తెలుసా? పేద ప్రజల చిరునవ్వే మన నమోకి పండుగ. గరీబోं के चेहरे पर मुस्कान नमो का उत्सव. పేద ప్రజలు ఆనందమే మన నమోకి పండుగ. గరీబోं की खुशी మన నమో కా ఉత్సవ్. పేదరికం లేని దేశమే మన నమో కళ. గరీబీ ముక్త భారత్ నమో కా సప్నా. జీఎస్టీ తగ్గించాలని మన నమో నిర్ణయం తీసుకున్నప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మన ఆర్థిక శాఖ మార్చులు కేశవ్ గారు పరిగెత్తుకుంటూ వచ్చి 8,000 కోట్ల రూపాయల ఆదాయం అని తగ్గిపోతుందని మన సిబిఎన్ గారికి చెప్తాం జరిగింది. మన సిబిఎన్ గారు ఒకటే చెప్పారు,
ప్రభుత్వానికి 8,000 కోట్ల రూపాయల ఆదాయం తగ్గినా పర్వాలేదు, పేద ప్రజలకి 8,000 కోట్ల రూపాయలు లాభం జరుగుతుందని మన నమో ఏ నిర్ణయం తీసుకున్నా అది ప్రజల మంచి కోసమే. అందుకే నా సంపూర్ణ మద్దతు ఉంటుందని అన్నారు మన సిబిఎం. కేంద్రంలో మన నమో, రాష్ట్రంలో మన సిబిఎం. ఇది డబుల్ ఇంజన్ సర్కార్ కాదు, ఇది డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్.